డాక్టర్ సాబ్ మీరు అంటే ఇందాక కిషన్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు అంటే దాన్ని అది పెద్ద ఏదో అదొక కేవలం ఏదో రాజకీయంగా కేసీఆర్ మార్క్ పాలన చెరిపేసే కాన్సెప్ట్ తప్ప దీంట్లో పెద్దగా ఏందో ఒరిగింది ఏమిందని. అది కాదు పివి గారు, ఇప్పుడు మనం భారతదేశంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రంలో అనేక చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో చట్టాలు మారుస్తున్నాం మనకు అనుగుణంగా. ఇదివరకు మనకు వేరే వేరే పేర్లు ఉండే, ఇప్పుడు విజయపథ అని పెట్టుకున్నాము. మనకు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ కూడా బ్రిటిష్ వాళ్ళ లోగోస్ ఉండే, దాన్ని మార్చుకున్నాము. ఆత్మనిర్భర్ కదా, ఆత్మగౌరవం, ఆత్మనిర్భరు. దాని పెద్ద రాజకీయ కోణంలో చూసుకోకుండా అందరం కలిసి, నేను సింపుల్ చెప్తున్నా, ఇప్పుడు కేంద్రంలో కూడా చేస్తున్నాం కదా. బ్రిటిష్ ఆనవాళ్ళు ఉండొద్దు, కొత్త పార్లమెంట్ భవనం కట్టుకున్నాం. ఎందుకు బ్రిటిష్ ఆనవాళ్ళు మనం కొత్తగా మన సంస్కృతి సింగోల్ని మనం ఓల్డ్ కల్చర్ని మనం ప్రతిష్టాపించుకున్నాము. ప్లస్ అనేక సంస్కరణలు వస్తున్నాయి కదా, ఇంక్లూడింగ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం అయోధ్యలో రామాలయం కట్టినప్పుడు కేవలం మోడీ గారే దేవుని శిల్పిని డిసైడ్ చేయలే కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టినారు. 4-5 దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైన శిల్పులు అందరూ తమ తమ మోడల్స్ పెట్టారు, ఇవ్వటం జరిగింది. చెప్పినాక అందులో బెస్ట్ది అందరి సమక్షంలో ఆ యొక్క అయోధ్య రామాలయం ఒక ట్రస్ట్ మంచిది సృష్టి సెలెక్ట్ చేసుకున్నారు. ఇతర విగ్రహ మన రాముడి యొక్క ప్రతిమల్ని కూడా అదే అయోధ్యలో పెట్టుకున్నారు. అంటే దీన్ని ఏమంటున్నా అంటే లెటెస్ట్ ఇప్పుడు మనం ఏంటున్నాం అంటే, నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ గతంలో ఏం చేసింది, సపోజ్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, మనం పబ్లిక్ డొమైన్లో పెట్టి, నేను కాంగ్రెస్ కూడా సూచిస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ఇదేదో సొంతగా మళ్ళీ మీరే డిజైన్ చేయకుండా పబ్లిక్ డొమైన్, ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, లెట్ దమ్ దిస్, అందులోకి వెళ్ళి ఒక కమిటీ వేసి ద బెస్ట్ డిజైన్ పాసిబుల్ చేయండి. అప్పుడు ఏది ఇక ముందు ముందు గవర్నమెంట్ మారుతాయి కదా. గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే ఎప్పుడు ఎల్లకాలం కాంగ్రెస్ ఉంటుందని ఏం లేదు. రేపు నెక్స్ట్ ఎలక్షన్ 2029లో బీజేపీ రావచ్చు, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పోయిందని కమిటీకి అనుకోలేము కదా. ఏ రాజకీయ పార్టీ అయినా ఒకసారి డౌన్ ఉంటుంది, అప్పు ఉంటుంది. అందుకొరకు ఒక కాన్సెన్సస్తోని, పబ్లిక్ డొమైన్తోని పబ్లిక్ ఒపీనియన్ చేస్తే ఇక వచ్చిన వాళ్ళందరూ ఒకటి ఎట్లంటే, ఆంధ్రప్రదేశ్లో అక్కడ అమరావతి అంటే మళ్ళీ వచ్చి గవర్నమెంట్ తీసుకుపోయి ఇంకో 3, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ అమరావతి గట్ట కాకుంటే ఏంటంటే అందరి ఒపీనియన్తోని అందరి పార్టీలతోని కూడా సంప్రదించి చేస్తే ఫర్ ఏ గుడ్. బట్ ఆత్మగౌరవం, ఆత్మనిర్భర్ అవి కూడా ఇంపార్టెంట్, అవి కాదని మనం అనలేవు. రైట్ కిషన్ రెడ్డి గారు, అంటే ఇక్కడ ప్రశ్న దయచేసి అన్ని పార్టీలు ఇంక్లూడ్ చెప్పండి డాక్టర్ సాబ్ చెప్పండి. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్, ఎందుకంటే అందరం కలిసే ఉన్నవాళ్ళం కాబట్టి దీన్ని ఒక పెద్ద ఇష్యూగా చేయకుండా ప్రజలు మెజారిటీ ఒపీనియన్ ప్రకారం తీసుకుంటే ఏ సమస్య ఉండదు. అంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు నేను అడిగేది ఏంటంటే ఇంకో సబ్జెక్ట్ వెళ్దాం.